అసలు వాట్ ఇఫ్ మీ కంప్యూటర్ ని అదే యూస్ చేసుకోగలిగితే, అది కూడా మీకన్నా బెటర్ గా, మీకన్నా ఫాస్ట్ గా, ఆల్మోస్ట్ ఏఐ మోడల్స్ మీకు జస్ట్ హెల్ప్ చేస్తాయి అంతే, ఆర్ అసిస్ట్ చేస్తాయి. కానీ ఈ ఫారా 7B అలా కాదు. ఇట్స్ డిఫరెంట్. ఇది యాప్స్ ఓపెన్ చేస్తుంది, స్క్రీన్ నావిగేట్ చేస్తుంది, ఎర్రర్స్ ఫిక్స్ చేస్తుంది, లిటరల్లీ ఒక హ్యూమన్ లాగే టాస్క్ కంప్లీట్ చేస్తుంది. సమ్ టైమ్స్ మనకన్నా ఫాస్ట్ గా కూడా చేస్తుంది. మైక్రోసాఫ్ట్ రీసెంట్లీ ఒక బాంబ్ షెల్ డ్రాప్ చేసింది. దాని పేరే ఫారా 7B. ట్రస్ట్ మీ, ఇది జస్ట్ ఇంకొక ఏఐ మోడల్ అయితే కాదు. దిస్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ ఏజెంటిక్ కంప్యూటింగ్. ద ఫ్యూచర్ ఇస్ ఫైనల్లీ హియర్. సో ఈ వీడియోలో వాట్ ఈస్ ఫారా 7B అనేది అందరికీ అర్థమయ్యేలాగా తెలుగులో నీట్ గా చెప్తాను. అలాగే జస్ట్ 7 బిలియన్ పారామీటర్స్ ఉన్న మోడల్ ఇదంతా ఎలా చేయగలుగుతుందో కూడా చూద్దాం. ద ఇంపాక్ట్ ఆన్ యువర్ ఫ్యూచర్, అంటే కెరీర్ గానీ, స్టడీస్ లో గానీ ఇది ఎంత వరకు మీకు ఇంపాక్ట్ క్రియేట్ చేస్తానది కూడా ఇక్కడ తెలుసుకుందాం. అండ్ స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇంకా ఇలాంటి క్వాలిటీ కంటెంట్ మన దగ్గర నుంచి వస్తూనే ఉంటుంది. సో అసలు ఏంటి ఫారా 7B? దీన్ని సింపుల్ గా చెప్పాలి అంటే ఇట్స్ అన్ ఎఫిషియంట్ ఏజెంటిక్ మోడల్ ఫర్ కంప్యూటర్ యూస్. మనం ఇప్పుడు వాడుతున్న ChatGPT ఆర్ క్లౌడ్ ఇవన్నీ చాట్ మోడల్స్. మనం అడుగుతాం, అవి టెక్స్ట్ తో రిప్లై ఇస్తాయి. దే కెన్ టాక్ యాజ్ వెల్. బట్ ఫారా 7B ఈజ్ డిఫరెంట్. ఇట్ ఈస్ అన్ ఏజెంట్. అన్ ఏజెంట్ కెన్ యాక్ట్. దీనికి మనలాగే కళ్ళు ఉన్నాయి, మనలాగే చేతులు కూడా ఉన్నాయి. అకార్డింగ్ టు మైక్రోసాఫ్ట్ లేటెస్ట్ రీసెర్చ్ పేపర్ రిలీజ్ జస్ట్ బిఫోర్ డేస్ ఎగో, ఫారా 7B ఓన్లీ టెక్స్ట్ జనరేషన్ ఒకటే కాకుండా ఇట్ లెవరేజెస్ కంప్యూటర్ ఇంటర్ఫేసెస్ లైక్ ఎ మౌస్ అండ్ కీబోర్డ్ టు కంప్లీట్ టాస్క్ ఆన్ యువర్ బిహాఫ్. మీరు ఒక స్టూడెంట్ అనుకున్నాం, రీసెర్చ్ చేస్తున్నారు అనుకున్నాం. హే ఫారా, ఫైండ్ ద లేటెస్ట్ 3 పేపర్స్ ఆన్ క్వాంటమ్ కంప్యూటింగ్ ఆన్ గిట్హబ్ అండ్ సమ్మరైజ్ దెమ్ ఫర్ మీ అని చెప్పారు అనుకోండి. నార్మల్ గా అయితే మీరేం చేస్తారు? బ్రౌజర్ ఓపెన్ చేసి గిట్హబ్ లోకి వెళ్ళి సెర్చ్ చేసి ప్రతి లింక్ ఓపెన్ చేసి చదివి సమ్మరైజ్ చేసుకోవాలి కదా. బట్ విత్ ఫారా 7B ఇట్ గోస్ టు ద వెబ్సైట్, సీస్ ద స్క్రీన్, ఫైండ్స్ ద లింక్, క్లిక్స్ దెమ్, రీడ్స్ ది కంటెంట్ అండ్ గివ్స్ యూ ద సమ్మరీ. అంటే మీరు చేసే ప్రతి పని మీ కంప్యూటర్ లో అన్ని ఫారా చేయగలుగుతుంది. ఇది ఎగ్జాక్ట్ గా హ్యూమన్ లాగే బిహేవ్ చేస్తుంది. ఇట్స్ ఆటోమేటింగ్ ఎవ్రీడే వెబ్ టాస్క్ లైక్ ఫిల్లింగ్ అవుట్ ఫార్మ్స్, సర్చింగ్ ఫర్ ఇన్ఫర్మేషన్, బుకింగ్ ట్రావెల్ ఆర్ మేనేజింగ్ అకౌంట్స్. మీ లైఫ్ లో అలాంటి బోరింగ్ టాస్క్ ఎన్ని ఉంటాయి చెప్పండి? అవి ఆటోమేటెడ్ గా అయిపోతే మీకు ఎంత టైం సేవ్ అవుతుంది? జస్ట్ థింక్ అబౌట్ ద పాసిబిలిటీస్. టెక్నాలజీ ఇంత ఫాస్ట్ గా మారిపోతుంటే ప్రతి అప్డేట్ తో అప్డేట్ అవడం చాలా ఇంపార్టెంట్. ఇలాంటి గ్రౌండ్ బ్రేకింగ్ టెక్నిక్స్ ఎప్పుడు మిస్ అవ్వకూడదు అనుకుంటే FLM అయితే ఫాలో చేసేయండి. We decode the future for your career. Alright, let's get back to ఫారా 7B. Microsoft researchers did something brilliant here. Previously, some models tried to read the underlying code of website to understand it. కానీ అది చాలా కాంప్లెక్స్ అండ్ అన్ని వెబ్సైట్స్ సరిగ్గా ఉండవు. ఫారా 7B ఆపరేట్స్ బై విజువల్లీ పర్సీవింగ్ ది వెబ్ పేజ్ అన్నమాట. మనం కళ్ళతో స్క్రీన్ ని ఎలా చూస్తామో అది కూడా అలాగే స్క్రీన్ ని తీసుకుని అనలైజ్ చేస్తుంది. ఇట్ దెన్ ప్రిడిక్ట్స్ కోఆర్డినేట్స్, అంటే స్క్రీన్ మీద ఎక్కడ క్లిక్ చేయాలి, ఎక్కడ టైప్ చేయాలి అని అదే డిసైడ్ చేసుకుంటది. ఇట్ యూజెస్ స్టాండర్డ్ మౌస్ క్లిక్స్ అండ్ కీబోర్డ్ టైపింగ్ యాక్షన్స్. థింక్ అబౌట్ షాపింగ్ ఆన్లైన్. ఒకవేళ మీరు షాపింగ్ చేస్తున్నామో ఆన్లైన్ అనుకోండి, ఫస్ట్ మనం సెర్చ్ చేయాలి, ఫిల్టర్స్ అప్లై చేయాలి, ప్రైజెస్ కంపేర్ చేసుకోవాలి, యాడ్ టు కార్ట్ కొట్టాలి అండ్ ఫైనల్లీ చెక్అవుట్ చేయాలి. ఇదంతా సింపుల్ గా అయిపోయేది కాదు. ఇట్స్ ఎ ప్యూర్ మల్టీ స్టెప్ ప్రాసెస్. మైక్రోసాఫ్ట్ డెవలప్డ్ ఎ సింథటిక్ డేటా జనరేషన్ పైప్లైన్ కాల్డ్ మ్యాగ్నెటిక్ 1 టు ట్రైన్ దిస్ మోడల్. ఇది ఏం చేసిందంటే 1,45,000 ట్రాజెక్టరీస్ కన్సిస్టింగ్ ఆఫ్ 1 మిలియన్ స్టెప్స్ ని ఇది ట్రైన్ చేసుకుంది. రియల్ వరల్డ్ లో ఎగ్జిక్యూట్ చేయడం ఇస్ ఎ డిఫరెంట్ బాల్ గేమ్. కానీ మైక్రోసాఫ్ట్ ఇంత పవర్ఫుల్ మోడల్ ని ఎలా ట్రైన్ చేసింది? అండ్ మోర్ ఇంపార్టెంట్లీ, ఈజ్ ఇట్ సేఫ్ టు లెట్ అండ్ ఏ కంట్రోల్ యువర్ మౌస్? అంటే మీకేమనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. తర్వాత క్విక్ క్వశ్చన్ గైస్, మీకు మీ డేటా ప్రైవసీ మీకు ఎంత ఇంపార్టెంట్? మీరు కంప్యూటర్ లో చేసే ప్రతి పని క్లౌడ్ లో ఎవరో సర్వర్ కి వెళ్ళడం మీకు ఇష్టమేనా? కామెంట్ చేయండి, ప్రైవసీ మ్యాటర్స్ కాదు అని చెప్పేసి. ఈ ఫారా 7B లో 7B అంటే 7 బిలియన్ పారామీటర్స్. ఇది ఒక SLM అంటే స్మాల్ లాంగ్వేజ్ మోడల్. GPT-4 లాంటి మోడల్స్ తో పోలిస్తే ఇది చాలా చిన్నది. వై దిస్ ఈస్ ఎక్సైటింగ్ అంటే బికాస్ స్మాల్ మీన్స్ ఎఫిషియన్సీ. బికాస్ ఇట్ ఈస్ అన్ ఎఫిషియంట్ కాంపాక్ట్ మోడల్. ఫారా 7B కెన్ రన్ డైరెక్ట్లీ ఆన్ యువర్ డివైస్. మీ ల్యాప్టాప్ లోనే, మీ కోపైలట్ PC లోనే ఇది రన్ అవుతుంది. దీని వల్ల 2 పెద్ద అడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి. ఒకటి, రెడ్యూస్ లేటెన్సీ, స్పీడ్ గా పనిచేస్తుంది, క్లౌడ్ కి వెళ్ళి రావాల్సిన అవసరం లేదు. సెకండ్ థింగ్, ఇంప్రూవ్డ్ ప్రైవసీ. దిస్ ఈస్ హ్యూజ్. యూజర్ డేటా రిమైన్స్ లోకల్, మీ స్క్రీన్ లోనే సేవ్ అవుతుంది, బయటికి వెళ్దా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, మీరు ChatGPT ఒక ఏజెంట్ లా వాడితే మీరు చేసే ప్రతి టాస్క్ క్లౌడ్ లో స్టోర్ అవుతుంది. కానీ ఈ ఫారా 7B కనుక వాడితే అదంతా మీ కంప్యూటర్ లోనే స్టోర్ అవుతుంది. మీ పాస్వర్డ్స్, మీ పర్సనల్ ఇన్ఫో ఏది కూడా బయటకు వెళ్తూ క్లౌడ్ లో స్టోర్ అవుతుంది. ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఆన్ యువర్ మెషిన్, ఆన్ యువర్ కంప్యూటర్. మనం వాడే టూల్స్ మనకి హెల్ప్ చేయాలి కానీ మన డేటాను స్టీల్ చేయకూడదు. ప్రైవసీ ఫోకస్డ్ AI ఇస్ ద ఫ్యూచర్. అండ్ దాంట్లో ఒక పెద్ద స్టెప్ ఈ మైక్రోసాఫ్ట్ నుంచి వచ్చిన ఫారా 7B అని మనం అనుకోవచ్చు. ఓకే, ఇవన్నీ టెక్నికల్ మాటలు. అసలు దీని వల్ల స్టూడెంట్స్ కి, జాబ్ సీకర్స్ కి ఉపయోగం ఏంటి అంటే, లిసన్ కేర్ఫుల్లీ. ద డెఫినేషన్ ఆఫ్
కంప్యూటర్ లిటరసీ ఇస్ చేంజింగ్. ఇప్పటి వరకు ఎంఎస్ ఆఫీస్ వస్తే చాలు అనుకునే వాళ్ళం. బట్ ఇన్ ద ఫ్యూచర్ నోయింగ్ హౌ టు కమాండ్ ఆన్ ఏజెంటిక్ AI లైక్ ఫారా 7B విల్ బి ద మ్యాండేటరీ స్కిల్. ఎగ్జాంపుల్ కి మీరు జాబ్ సెర్చ్ చేస్తున్నారు. ఇన్స్టెడ్ ఆఫ్ మాన్యువల్లీ చెకింగ్ లింక్డ్ఇన్, నౌకరీ, ఇండీడ్ ఎవ్రీ డే ఫర్ అవర్స్, యూ కుడ్ సెటప్ ఏ ఫారా 7B ఏజెంట్. ఏజెంట్ ఏం చేస్తుంటే ఈ 3 జాబ్ పోర్టల్స్ లో ఉన్న డేటా అనలిస్ట్ రోల్స్ కావాలి అని ప్రాంప్ట్ ఇచ్చారు అనుకోండి, హైదరాబాద్ లో కావాలని చెప్పేసి అదే సెర్చ్ చేసి అదే అప్లై చేసి వస్తుంది. అండ్ ఒకవేళ ఏదైనా రిప్లై వస్తే అది మీ మెయిల్ కి వచ్చేస్తుంది. 2 hours ఆఫ్ వర్క్ 2 minutes లో అయిపోయే ప్రాబిలిటీ ఇప్పుడు వచ్చేసింది. కెరీర్ గ్యాపర్స్ కి ఇఫ్ యూ వాంట్ టు రీఎంటర్ ద వర్క్ ఫోర్స్, మాస్టరింగ్ దీస్ టూల్స్ విల్ గివ్ యూ ఏ మ్యాసివ్ ఎడ్జ్ అనమాట. అది గుర్తుపెట్టుకోండి. అండ్ తర్వాత ఎవరైతే వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉన్నారో ఆబ్వియస్ గా ఏని మీరు యూటిలైజ్ చేసుకుని ఇప్పుడున్న టాస్క్ లని చేయాలి. ఫారా 7B ఏదైతే ఉందో అది పక్కా మీరు యూటిలైజ్ చేయడం స్టార్ట్ చేయాల్సిందే. ఎందుకంటే వర్క్ ఇంకా ఫాస్ట్ గా ఇంకా ఎఫిషియన్సీ గా అవుతుంది. సో ఎవరైతే దీన్ని యూస్ చేస్తారో వాళ్ళు వేరే వాళ్ళకంటే ఆబ్వియస్ గా ముందర ఉంటారు. విత్ దిస్ వీఆర్ గోయింగ్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ పార్ట్, దట్ ఈస్ సేఫ్టీ. ఇది కొంచెం రిస్కీ అని మైక్రోసాఫ్ట్ కి కూడా తెలుసు. అందుకే ఫారా 7B ని ప్రస్తుతానికి ఒక ఎక్స్పెరిమెంటల్ రిలీజ్ గానే లాంచ్ చేశారు. సో బ్యాంకింగ్ లాంటి హై సెన్సిటివ్ టాస్క్ కోసం దీన్ని ఇప్పుడే యూస్ చేయకండి. అంటే ఇప్పుడు బ్యాంక్ లో వీళ్ళకి డబ్బులు పంపించాలంటే మేబీ ఫారా 7B తప్పు చేయొచ్చేమో, అందుకని వాళ్ళు ఎక్స్పెరిమెంటల్ మోడల్ గా దీన్ని లాంచ్ చేశారు. ఇది మనీతో ఇన్వాల్వ్డ్ ఉన్న క్రిటికల్ యాక్షన్స్ అన్ని రికగ్నైజ్ చేసి అక్కడ స్టాప్ అయిపోతుంది దానంతా. అది మీ అప్రూవల్ కోసం వెయిట్ చేస్తుంది. యూజర్ నేను ఈ పేమెంట్ ని ప్రొసీడ్ అవ్వచ్చా లేదా అని చెప్పేసి మిమ్మల్ని అడుగుతుంది. మీరు అవ్వచ్చు అనుకుంటేనే అది ముందరికి వెళ్తా, లేకపోతే వెళ్ళదు. ఓన్లీ మీరు ఓకే చేస్తేనే ప్రొసీడ్ అవుతుంది. దిస్ కాన్సెప్ట్ ఆఫ్ హ్యూమన్ ఇన్ ద లూప్ ఈజ్ ఎ క్రిటికల్. వి షుడెంట్ లూజ్ ద కంట్రోల్ ఓవర్ AI అనడానికి ఇది ఒక రీజన్ అనమాట. AI ఏజెంట్స్ ని స్మార్ట్ గా యూజ్ చేసే హ్యూమన్ మాన్యువల్ వర్క్ చేసే హ్యూమన్ ని రీప్లేస్ చేస్తాడా అంటే ఖచ్చితంగా మాన్యువల్ వర్క్ చేసే హ్యూమన్ ఎవరైతే ఉన్నారో అతన్ని AI వాడడానికి వచ్చిన హ్యూమన్ రీప్లేస్ అయితే చేస్తాడు. ఫారా 7B is glimpse into the future where computers actually work for us. ఫైనల్ గా ఒక్క క్వశ్చన్ తో ఎండ్ చేస్తున్నా. మీ డైలీ రొటీన్ లో ఫస్ట్ ఏ టాస్క్ ని మీరు ఫారా 7B ఏజెంట్ కి హ్యాండ్ ఓవర్ చేయగలుగుతారు ధైర్యంగా? జాబ్ అప్లికేషన్, డేటా ఎంట్రీ ఆర్ షాపింగ్? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్ బిలో. ఐఎమ్ రియల్లీ క్యూరియస్ టు నో. వీడియో నచ్చితే లైక్ కొట్టండి, యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేయండి. లెట్స్ ప్రిపేర్ ఫర్ ఏజెంటిక్ ఫ్యూచర్ టుగెదర్. అండ్ ఇంకా ఇలాంటి మంచి మంచి టాపిక్స్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తా. అంటిల్ దెన్ ఐ యామ్ కృష్ణ సైనింగ్ ఆఫ్. జై హింద్.